కూడా పట్టేలాగా కలుపుకోండి. ఇదంతా సిమ్‌లో పెట్టుకునే చేసుకోండి ప్రాసెస్ అంతా కూడా. తర్వాత మిగతా పొడి కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు కాస్త ఉప్పు అనేది సరిచూసుకోండి. ఉప్పు ఒకవేళ అవసరం పడితే కొద్దిగా వేసుకోండి. మూత పెట్టుకొని ఒక్క నిమిషం మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. చూసారా కలర్ గానీ, టెక్స్చర్ గానీ అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈ బొరుగులు మరీ పొడిబారిపోకుండా, అలాగే మరీ మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్‌గా ఉండాలండి. అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీరు హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేయండి. ఎలా వచ్చినాయి కూడా కామెంట్స్‌లో పెట్టండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి